అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం పరిపూర్ణమైనటువంటి జీవితం గడపాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఒక మనిషి తన జీవితాన్ని చక్కగా జీవించాడు అని చెప్పాలి అని అంటే బాహ్య ప్రపంచం ఏమీ మారాల్సిన అవసరం లేదు, అది మారదు కూడా. నువ్వు చూసేటటువంటి ఆ దృక్కోణం అనేది మారాలి. అంటే సమాజాన్ని నువ్వు చూసేటటువంటి తీరులో కనుక మనం మార్పు తెచ్చుకోగలిగితే ఏ మనిషి అయినా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాడు, చాలా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాడు. అది ఎవరి చేతుల్లో ఉంటుంది? మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ఈరోజు మనం ఆ జీవితాన్ని జీవిస్తున్నామా అని అంటే ఖచ్చితంగా జీవించట్లేదని చెప్పాలి. అంటే రకరకాలైనటువంటి డిస్టర్బెన్సెస్కి మనం లోనవుతున్నాం. అనవసరమైనటువంటి అవసరం లేనటువంటి ఒత్తిడిని మనంతటా మనమే తెచ్చుకొని మన యొక్క ప్రశాంతతను మనం భంగం కలిగించుకుంటూ ఉన్నాం. అందుకని దీని నుంచి మనం ఖచ్చితంగా బయటపడాలని అంటే ఏం చేయాలి? మన జీవితంలో డబ్బు అవసరమే, అది ఎవ్వరం కూడా కాదని అన్నాం. డబ్బు లేకపోతే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం. కాబట్టి డబ్బు సంపాదించాలి, కానీ ఆ డబ్బుని జీవితమే అని అనుకుంటే ఖచ్చితంగా మనం ప్రశాంతంగా ఉండడానికి అవకాశం అనేది కుదరదు. ఒక పక్కన డబ్బు సంపాదించాలి, అంతకు మించి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రతి చిన్న విషయాన్ని మనం అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది, అనుభూతిని పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. డబ్బు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే దాని మీద ఆశపడాలి. అంతకు మించి కనుక నువ్వు డబ్బు గురించి ఆశపడితే నువ్వు చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని డబ్బుతో పాటు జ్ఞానాన్ని మనం ప్రేమించాలి. ధ్యానం అంటే మనకు తెలుసు, చక్కగా నీతో నువ్వు గడపడం, నీ మీద నువ్వు నియంత్రణ తెచ్చుకోవడం, ప్రతి చిన్న విషయాన్ని ఆనందించదగినటువంటి విషయాన్ని మనం ఆనందిస్తూనే ఉండాలి. దాని గురించి ఆలోచన అనేది మనం విడిచిపెట్టాలి. అలాగే మనిషి లేని దాని గురించి విపరీతమైనటువంటి కలత చెందటం, ఉన్నదాని గురించి ఆలోచించుకోలేకపోవడం, దాన్ని అనుభవించలేకపోవడం, అనుభూతి పొందలేకపోవడం. కాబట్టి కృతజ్ఞతతో ఉండండి. మన దగ్గర ఏదైతే ఉందో దాని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండండి. మన దగ్గర లేని దాని గురించి దయచేసి కలత చెందొద్దు. దుఃఖానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే లేని దాని గురించి ఆలోచించడం, ఉన్నదాని గురించి మర్చిపోవటం. ఈ భగవంతుడు చక్కటి జన్మనిచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు, బ్రతకడానికి జీవితాన్ని ఇచ్చాడు. దీన్ని జీవించండి. ఎవరో ఎలాగో ఉన్నారనో, వాళ్ళెవరో బాగున్నారనో ఇది కాదు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకన్నా చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని నీకు ఉన్న దాని పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు, భగవంతుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండు, నీ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండు. నీకు అంతటి చక్కటి జీవితాన్ని ఇచ్చినటువంటి ప్రకృతిని, అవసరాలు తీరుస్తున్నటువంటి ప్రకృతి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. సో అలా కనుక మనం ఉండగలిగితే ఖచ్చితంగా మనం పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళం అవుతాం. అది మనం చేయాలి. అలాగే అనవసరమైనటువంటి పోటీ, ఎవరితో పడితే వాళ్ళతో పోల్చుకోవటం, ఇది చాలా దుఃఖాన్ని మనకు కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అనవసరమైనటువంటి పోటీ పడకండి, అసూయ చెందకండి. వాళ్ళకి ఏదో ఉందని, వాళ్ళు ఎదుగుతున్నారని, లేకపోతే వాళ్ళు మనకన్నా మంచి జీవితాన్ని లీడ్ చేస్తున్నారనేటువంటి ఆ అసూయ అనేది దయచేసి మనకు అవసరం లేదు. నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తిగా బ్రతకడం నేర్చుకో. లేదు, ఆ స్థాయికి రావడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం నువ్వు చేసుకో, అది కూడా నీ చేతిలోనే ఉంది. కాబట్టి ఈ అనవసరమైనటువంటి పోల్చుకోవటం అనేటువంటి దాన్ని మనం దయచేసి విడిచిపెడితే మనం పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళం అవుతాం. కానీ ఇది ఎవరం కూడా మనం చేయట్లా. నీకున్న దానితో నువ్వు సంతృప్తి పడటం, నీవు ఉన్నదాన్ని ప్రతిదాన్ని, ఇప్పుడున్నటువంటి ఈ క్షణాన్ని ప్రతిదీ నువ్వు అనుభవించడం కనుక నేర్చుకోగలిగితే ఖచ్చితంగా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని మనం గడిపిన వాళ్ళం అవుతాం. అలాగే గౌరవం ఇచ్చిపుచ్చుకోండి, పెద్దల్ని గౌరవించండి, సాటి మనిషిని గౌరవించేటటువంటి తత్వానికి రండి. అనవసరమైనటువంటి ద్వేషాలు పెంచుకోవద్దు. నువ్వు చాలా తెలివైననో, లేదా నీ దగ్గర చాలా డబ్బు ఉందనో, అధికారం ఉందనో అహంకారానికి దయచేసి పోకండి. మనిషిని మనిషిగా చూసేటటువంటి తత్వాన్ని మనం అలవాటు చేసుకొని చక్కగా వాళ్ళతో గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునేటువంటి విధంగా మన ప్రవర్తన ఉండాలి. మనం మాట్లాడేటువంటి తీరు ఎదుటివారికి ఇబ్బంది కలగని విధంగా, నీ వ్యక్తిత్వాన్ని మరింత పెంచే విధంగా మన మాట తీరు ఉండాలి. ఎవరిని నొప్పించే పరిస్థితి ఉండదు.
ఎదుటి వ్యక్తి అబద్ధాలు చెప్తున్నాడని మీకు తెలిసిన ఆ నిజాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం మీరు చేయకండి. అనవసరం నిన్ను ఒక పిచ్చివాడి కింద ముద్రేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. నువ్వు ప్రశాంతంగా బ్రతకాలి అని అంటే నువ్వు నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో ఉండడానికి ప్రయత్నం చేయి. ఎదుటివాడి నిజాయితీని నువ్వు ప్రశ్నించడం, ఎదుటివాడు నీతిగా లేడని నువ్వు ప్రశ్నించడం, లేదా ఎదుటివాడు అబద్ధాలు చెప్తున్నాడని దాన్ని నిరూపించేటటువంటి ప్రయత్నం నువ్వు చేయడం అనేది నీ ప్రశాంతతకి భంగం కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. నీ ఎదుగుదల నువ్వు చూసుకో. నువ్వు నిజాయితీగా ఉండు, నీతిగా బ్రతికేటటువంటి అలవాట్లు నువ్వు చేసుకో. నువ్వు కరెక్ట్గా ఉన్నావని ప్రపంచం అంతా కరెక్ట్గా ఉండాలని మార్చేసే ప్రయత్నం కనుక నువ్వు చేస్తే అది నీ ప్రశాంతతకి భంగం కలిగిస్తూ ఉంటుంది. అందుకని ఈ మార్చేటటువంటి ప్రయత్నం నువ్వు విరమించుకొని నువ్వు మారడానికి ప్రయత్నం చేయి. నువ్వు మారు. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ఎక్కడ కూడా పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ క్యారెక్టర్ని నువ్వు నిలబెట్టుకునే ప్రయత్నం చేయి. అంతకు మించి ప్రశాంతమైనటువంటి జీవితం గడపడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించుకో. నీతో నువ్వు గడుపు. నీ మీద నీకు నమ్మకాన్ని పెంచుకో. నీ మీద నీకు విశ్వాసాన్ని పెంచుకో. ప్రతి దానికి ఎదుటివాడి మీద ఆధారపడేటువంటి ప్రయత్నం మానేయి. ఏదైనా మనమే చేసుకోవాలి, మనమే సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో రా. అప్పుడు నీకు ప్రశాంతత ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి వేరే వాళ్ళ మీద ఆశపడి వాళ్ళ నుంచి ఏదో కోరుకొని నువ్వు జీవితాన్ని వెలగెత్తితే, ముందు తీసుకెళ్తే నిజంగా నీ జీవితం మరి ప్రశాంతతకు దూరం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళ గురించి ఆలోచన మాను. నీతో పాటు ఉన్న వాళ్ళతో ఎంత ప్రేమగా ఆప్యాయతగా ఉంటున్నావు ఒకసారి ఆలోచన చేయి. దగ్గరగా ఉన్న వాళ్ళని ప్రేమించడం నేర్చుకో. వాళ్ళు చెప్పేదాన్ని వినడం నేర్చుకో. అంతే తప్పించి నీ నుంచి దూరంగా జరిగిపోయిన వాళ్ళ గురించి ఆలోచన చేయొద్దు. మానవ సంబంధాలు బలపడాలని అంటే నువ్వు ఒక్కడవే కరెక్ట్గా ఉంటే సరిపోదు. ఎదుట వ్యక్తి కూడా ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచన ద్వారా ఉన్నప్పుడు ఆ బంధం బలంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎదుటి వ్యక్తికి ఆ ఆలోచన లేనప్పుడు ఎలాగైనా సరే ఆ వ్యక్తితో ఆ బంధం కొనసాగించాలని నువ్వు కోరుకుంటే జీవితం పరిపూర్ణమైనటువంటి జీవితంగా మనం గడిపే పరిస్థితి ఉండదు. ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు, ఏ బంధమూ శాశ్వతం కాదు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చినటువంటి బంధాన్ని స్వీకరించు, పోయినటువంటి బంధాన్ని విడిచిపెట్టు. దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే పరిపూర్ణమైనటువంటి జీవితం గడపాలని అంటే గడిచిపోయినటువంటి గతాన్ని అదే పనిగా తలుచుకునేటువంటి ప్రయత్నం మాను. గతాన్ని విస్మరిస్తే జీవితం ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. గతాన్ని విస్మరించకుండా ఆ గతంలో వచ్చినటువంటి నీ చక్కటి విజయాలన్నింటినీ ఒక స్ఫూర్తిగా తీసుకో. అపజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకో. అవి ఎప్పుడూ మళ్ళీ ఆ తప్పులు భవిష్యత్తులో చేయకుండా ఉండే ప్రయత్నం చేయి. ప్రజెంట్లో నువ్వు వాస్తవంలో బ్రతికేటటువంటి ప్రయత్నం చేయి. అప్పుడు పరిపూర్ణమైనటువంటి జీవిగా ముందుకెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. మనుషులందరూ బ్రతుకుతున్నారు, కానీ జీవించే వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. ప్రతి దాన్ని అనుభూతి పొందే వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతికే వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. మనం ఆ జీవితాన్ని మనం అలవాటు చేసుకోగలిగితే ప్రతి దాన్ని ఎంతవరకు తీసుకోవాలో, ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించేటటువంటి ఆ స్వభావాన్ని మనం తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు చాలా ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉంటావు. మనం జీవించినటువంటి జీవితం పరిపూర్ణం చెందేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మనిషికి కోరికలు ఉండాలి. కోరికలకు కూడా ఒక పరిమితి ఉండాలి, ఒక పరిధి ఉండాలి. మితిమీరినటువంటి కోరికలు, మితిమీరినటువంటి ఆశ అది దురాశకు దారితీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. దురాశ దుఃఖానికి చేయడానికి పెద్దలు చెప్పినటువంటి విషయం మనందరం కూడా ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎంతవరకు ఆశించాలో, నువ్వు పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలం ఆశించడం తప్పేం లేదు. మనం పడుతున్న కష్టానికి మించినటువంటి ప్రతిఫలం ఆశిస్తే మాత్రం అది ఖచ్చితంగా నీ మానసిక ప్రశాంతతను దెబ్బతీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక మనిషి పరిపూర్ణంగా జీవించాలని అంటే ఈ లక్షణాలన్నింటినీ అలవాటు చేసుకోండి. సమాజాన్ని నువ్వు చూసేటటువంటి కోణాన్ని మార్చుకో, నిన్ను నువ్వు మార్చుకో. సమాజాన్ని మార్చేద్దాం అనేటువంటి ఆలోచన మాత్రం నీకు చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. నీ సుఖాన్ని, నీ సంతోషాన్ని పాడు చేస్తుంది. నీ కుటుంబం నుంచి నిన్ను దూరం చేసేటటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మన కుటుంబ సభ్యుల్లో కొంతమంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు, పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ మనం దాన్ని భరిస్తాం, ఓపిక పడతాం, సహనంతో ఉంటాం. ఉండబట్టి ఆ కుటుంబ వ్యవస్థ అలాగే ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఈ సహనాన్ని కోల్పోయి మనం వాళ్ళని క్షమించేటటువంటి ఆ లక్షణాన్ని కనుక వదిలేస్తే ఏ కుటుంబం కూడా కలిసి ఉండేటటువంటి పరిస్థితి ఉండదు.
అందుకని సమాజమైనటువంటి పెద్ద కుటుంబంలో నువ్వు కరెక్ట్గా ఉండు, అలాగే ముందుకెళ్ళు, ఓపిక పట్టు, సహనంతో ఉండు, అందరు కుటుంబ సభ్యుల్ని కలుపుకునే ప్రయత్నం చేయి. మంచి చెడుల విశ్లేషణ ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. అంతకు మించినటువంటి విశ్లేషణ చేస్తే అది ప్రమాదం అవుతుంది. నువ్వు ఎవరితోనైనా బంధం కొనసాగించాలని అనుకున్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి తప్పులను కూడా క్షమించేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకుంటేనే ఆ బంధం సుఖంగా సంతోషంగా ముందుకెళ్తుంది. వాళ్ళని మార్చేసేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తే ఆ బంధం కొనసాగేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా అర్థం చేసుకొని పరిపూర్ణమైనటువంటి జీవితం గడపడానికి ప్రయత్నం చేయండి. మీ ఆలోచనల్ని మీ అదుపులో పెట్టుకోండి. మిమ్మల్ని మీరు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. సమాజాన్ని చూసేటటువంటి దృక్కోణాన్ని నువ్వు మార్చుకొని కనుక ముందుకెళ్ళగలిగితే మనం కూడా పరిపూర్ణమైనటువంటి జీవితం గడిపిన వాళ్ళు అవుతాం, ప్రశాంతమైనటువంటి జీవితం గడిపిన వాళ్ళు అవుతాం. అనవసరమైన విషయాలు తలకెక్కించుకొని అదే పనిగా బాధపడుతూ కూర్చోవద్దు. సమయం చాలా విలువైంది, జీవితం చాలా చిన్నది. ఉన్నటువంటి సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి. చక్కటి అనుభూతిని పొందండి. చక్కటి జ్ఞాపకాలని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రశాంతమైన, సంతోషమైన, సుఖమైనటువంటి జీవితం గడపడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అందరం కూడా ఆనందంగా ఉంటాం, సుఖంగా, సంతోషంగా ఉంటాం. కాబట్టి విషయాలన్నీ గమనిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.